మనతో పాటు ఒక భక్తురాలు అయితే ఉన్నారు. బాబాకు ఆమెకున్న అనుబంధం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. బాబా ఆశీర్వాదం అండి. నేను బాబాని చిన్నప్పటి నుంచి నమ్ముకుంటున్నానండి. బాబా నాకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తారండి. బాబా నాకు రోజుకి 2-3 సార్లు వస్తుంటానండి. బాబాని చూడండి నేను ఉండలేనండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ గుడి ఉంటే అక్కడికన్నా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటానండి బాబాని. నేనైతే మటుకు ఫస్ట్ హైదరాబాద్ కట్టుకున్న చీరతోటి వచ్చాను. ఇప్పుడు మటుకు బాబా నాకు నేడిచ్చాడు, ఇల్లు ఇచ్చాడండి. చక్కగానే గృహప్రవేశం చేసుకుంటే అక్కడ కూడా బాబా నాకు వేరే రూపంలో అక్కడికి వచ్చారండి. ముస్లిం సాతుల్లాగా వచ్చారండి బాబా నా గృహప్రవేశానికి. ఆయన దర్శనం నాకు ఇలాగ ఇచ్చేవా తండ్రి అని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఆయన ఇక్కడికి వచ్చి బాబా తండ్రి నువ్వు రావాలని నాకు గృహప్రవేశానికి అని దండం పెట్టుకుని వెళ్ళానండి. వెళ్తే ముస్లిం సాతుల్లా పెద్ద అతల్లాగా వచ్చేటి బాగున్నామ్మా అనేసి పలకరించి నన్ను ఆశీర్వదించి వచ్చారండి. బాబా కాపాడుతూ అంటే వేరే మనిషి రూపంలోనండి. స్పష్టంగా ఆయన నాకు తెలియని మనిషి వచ్చాడండి అక్కడికి. మనకు తెలిసిన వాళ్ళంటే ఏదో అనుకోవచ్చాడు. తెలియని మనిషి కొత్త మనిషి కిందండి ముస్లిం సాతుల్లాగా వచ్చింది. బాగున్నాం అమ్మ అని నన్ను ఆశీర్వదించి చక్కగా మొన్న మట్టుకండి గృహప్రవేశం నాడు కలిసారు. ముందైతే మటుకు 2-3 సార్లు అండి నాకు షిరిడీలో కనపడ్డారండి. మళ్ళీ తలుపులం లోలోకి వెళ్తే అక్కడ కనపడ్డారు నాకు. షిరిడీలోని ఇలాగే బ్యాగ్ వేసుకున్నాండి. నేను మా పిల్లలతోటి టిఫిన్లు చేద్దామని నుంచున్నానండి. నుంచుంటే అంతమందిలోని మధ్యన ఉంటే అక్కడికి వచ్చి అమ్మ నాకు టిఫిన్ పెట్టు అమ్మ అని అడిగారండి. అడిగితే బాబా తండ్రి నీకు టిఫిన్ తేలేదని ఇక్కడికి వచ్చి అడుగుతున్నా అనుకుని నేను అతనికి అన్నాను, అతనికి కూడా టిఫిన్ ఇవ్వండి నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. ఇంకా అతను టిఫిన్ చేసి ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళారో అలాగే మాయమైపోయారు. రోజు పొద్దుటే నేను బాబాకి టిఫిన్ తెస్తానండి పొద్దుటే. అదేవిధంగా నాకు షిరిడీ వెళ్తే దర్శనం ఆయన పెద్ద ఆయన కింద వచ్చి ఇచ్చారు. నాకు 3 పిల్లలండి, ఆడపిల్లలు. కానీ వాళ్ళు కూడా బాబాని బాగా నమ్ముకుంటారండి. మా పెద్ద పిల్ల అయితే బాగా సేవ చేస్తుందండి. దేవుళ్ళకి గుళ్ళకి అది వెళ్తుంది అన్ని ఊళ్ళని. బాబా గుడికి అయితే మటుకు సంవత్సరం వెళ్తుందండి షిరిడీ. ఆవిడ బాగా భక్తురాలండి మా పెద్ద పిల్ల. కానీ అండి బాబా మటుకు నమ్ముకుంటే అండి ఆయన బాగా కరుణిస్తాడండి అందరినీ. నాకు ఇల్లు లేదని బాధపడతాను. ఇక్కడే గుళ్ళోని 3 బెడ్లు ఇలా పెడితే నాకు ఇల్లు పలపరిచాడండి. మంచిగా ఇల్లు గృహప్రవేశం అది చేసుకున్నాను. మంచిగా బాబా ఆశీర్వాదం ఉందండి నాకు ఏదన్నా బాధ కలిగితే ఆయన రూపంలో కొంచెం ఫేసు సీరియస్గా కనపడినట్టు ఉంటుంది. నాకు మంచి జరిగేలాగా ఉంటే నేను నవ్వుతాలుగా ఫేసు చక్కగా ఆశీర్వాదం ఇచ్చినట్టుగా కనబడతారండి. నాకు నిదర్శనం కల్లో కూడా నాకు బాబా స్పష్టంగా కాపాడతారండి. ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా బాగా నన్ను ఆశీర్వదిస్తారు. నాకు కష్టం రాకంటే ఆయన కాపాడుతూ ఉంటాడు. ఇక్కడికి దగ్గర 5 years అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. నేను 1984 నుంచి షిరిడీ పోతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇక ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి, మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వస్తాను. అంతకన్నా మొదలు దిల్సుఖ్నగర్ టెంపుల్ పోతుంది, షిరిడీ సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతి భక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్ని టెన్షన్లు కూడా తగ్గుతాయి ఇంత కొద్దిసేపు కూర్చుంటే కూడా. అంటే చాలా వరకు బాబా కనిపిస్తాడంటారు సార్, మీకు అలాంటివి ఏమైనా జరగలేదు? బాబా నాకైతే ఇంతవరకు అటువంటి జరగలేదు. నాకు అవసరం కూడా లేదు. ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటే సరిపోతా అనిపిస్తుంది నాకు. ఆయన ఒకవేళ అయినా కనపడితే కూడా మనం తట్టుకుంటామో తట్టుకోలేమో అనేది కూడా ఒకటి. అందుకే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి దేవుని దండం పెట్టుకో సరిపోతుంది. బాబా మనం అనుకున్న పనులు చేస్తే సరిపోతుంది. ఆయన కనపడితే కూడా మనకి ఏం పెద్ద అది ఉండదు కదా, ఆయనకు ఇబ్బంది పెట్టినట్టయితే తప్ప ఏముండదు. అందుకే ప్రశాంతంగా బాబా ఎక్కడుంటే అక్కడ దర్శనం చేసుకోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, చేసేపు కూర్చోవాలి ప్రశాంతంగా. అది బెస్ట్ అనిపిస్తుంది నాకు. నమస్తే. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ టెంపుల్? నాకు నా పనులన్నీ బాబా చేసి పెట్టారయ్యా. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఇక్కడ. ఏ కోరిక కోరినా నాకు తీర్చాడు. చెప్తున్నాను కదా, ఈ గురువారం రోజున అబద్ధం కాదు. నాకు ఆ బాబా అన్ని విధాలా తోడునేడుగా. నాకు బిడ్డలు లేరు, భర్త లేరు, ఒక్కదాన్ని. కానీ నాకు అన్ని విధాలా ఆయన తోడున్నాడు. ఇంకా అదొక్కటే నా కోరిక. నేను చనిపోయేదాకా ఆయన నాకు తోడు ఉండాలి.
చాలు నాన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చేశాడు నాకు, 1 2 కాదు. మీ లైఫ్ లో ఏదన్నా సంఘటన అంటే ఈ విధంగా నువ్వు బాబా వచ్చిండు కర్ణించుడు నాడు ఆ, బాధల నుంచి మేల్కొల్పి నాది ఒక గొడవల్లో ఒక ఇది ఇరుక్కుంది. దాని గురించి బాబా నేను ప్రార్థన చేశాను పగలు రాత్రి, ఇక్కడే ఉండి. అప్పుడు ఆయన నాకు దర్శనం ఇచ్చి చెప్పండి నీకు పని అవుతుంది అన్నతో 4 రోజుల్లో నా పని అయిపోయింది. నాకు డబ్బులు చేతికి వచ్చేసింది. ఏమి లేదు నాన్న, ఆయన మహిమ గలవాడు, ఆయన ఏమి తేడా లేడు. నాకు చెప్తున్నాను కదా 2 3 పనులు అయినాయి నాకు బాబా వల్ల. నాకు చాలా డబ్బులు వచ్చినాయి చాలా కాలం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది సార్ నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నా సార్. ఎట్లా అనిపిస్తుంది? నేను బాబా చాలా పవర్ఫుల్ బాబా సార్. టెంపుల్ ఇది పవర్ఫుల్ టెంపుల్. నాకు పిల్లలు కావట్లేదు సార్. నాకు బాబాని కోరుకున్నా. అందమైన ఆడపిల్లని పుట్టారు సార్. నాకు అమ్మాయి పుట్టింది సార్. ఫస్ట్ పాప పుట్టింది, తర్వాత ఇంకొక పాప పుట్టింది, తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. ఇప్పుడు రెక్యూర్ బాబాని నేను చాలాసార్లు మొక్కాను సార్. నాకు పిల్లలు లేరని చాలా ఇబ్బంది పడుతుంటే ముగ్గురు సంతానం కలిగించారు సార్. నాకు చాలా నమ్మకం సార్. బాబా అంటే పవర్ఫుల్ టెంపుల్ సార్. శ్రీనగర్ పంజగుట్ట శ్రీనగర్ కానీ ఇది పవర్ఫుల్ టెంపుల్ సార్. చాలా పవర్ ఉంది సార్ బాబా దగ్గర. నేను చాలా నమ్ముతాను సార్ బాబాని. రెగ్యులర్గా గురువారం నేను ఈ టెంపుల్కి వస్తాను. ఏ విధంగా కనిపిస్తారు మీకు ఎప్పుడైనా కనిపించారా? బాబా కనిపించిన అంటే నైట్ పడుకున్నప్పుడు కళల్లో చెప్తాడు బాబా రేపు పొద్దున్న టెంపుల్కి రా, గుడికి రా అని. ఆ లేవగానే వచ్చేస్తాం సార్. నైట్ చెప్తాడు సార్, పడుకున్నప్పుడు కళల్లో చేస్తాడు సార్ నాకు బాబా. నేను బాబాని నమ్ముతాను సార్. ప్రతి సంవత్సరము ప్రతి గురువారము నేను గుడికి రావడం జరుగుతుంది సార్. కానీ ఈ టెంపుల్కి చాలా పవర్ ఉన్నది సార్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు సార్ ఈ టెంపుల్కి.